ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మొదటి నుంచి దేవుని వాక్యం చూస్తున్నాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు నశించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగొచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోక రాజ్యం అనేది వేటితో నింపబడి ఉన్నది. పరలోక రాజ్యములో మానవుని యొక్క జీవితం ఎలా ఉండబోతుందో కూడా చక్కగా వివరించబడింది. భూమి మీద మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఆకలి దప్పులతోనూ ఏడ్పుతోనూ దుఃఖముతోనూ చలితోనూ ఎండతోనూ వర్షముతోనూ ఇలా రకరకాలుగా మానవ జీవితము కొనసాగుతూ ఉంటుంది. కానీ దేవుని రాజ్యమును గురించి ఆలోచన చేసినట్లయితే ఆకలి దప్పులు లేని రాజ్యమే దేవుని రాజ్యమట. ఏడ్పు దుఃఖము వేదన లేని రాజ్యమే దేవుని రాజ్యమట. పాపము శాపము అవకాశము లేనిటువంటి రాజ్యమే దేవుని రాజ్యమట. ఇక అక్కడ సూర్యుడుండడు, చంద్రుడుండడు. దేవుడని యెహోవాయే ప్రకాశిస్తున్న రాజ్యమే దేవుని రాజ్యమట. అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే పరలోక రాజ్యములో ఇక మరణం అనేదే లేదు. దానిలో ప్రవేశించిన వ్యక్తికి ఇక మరణం అనేదే లేదు. యుగ యుగాలు తరతరాలు జీవిస్తూనే ఉంటాడు. ఇది పరలోక రాజ్యములో మానవుని యొక్క జీవితము ఉండబోతున్నటువంటి గొప్ప జీవితం. భూమి మీద మన జీవితం వేరు, పరలోకములో మన జీవితము అత్యున్నతమైన స్థానంలో ఉండబోతుంది. ఇక్కడ మనుషులు మనల్ని దూషించవచ్చు, హేళన చేయవచ్చు, గేలి చేయవచ్చు. కానీ అక్కడ హేళన అనేది లేదు, గేలు అనేది లేదు, దూషణ అనేది లేదు. కనుక ప్రియులరా, మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి. అపవాది రాజ్యమును, చీకటి రాజ్యములో పాపం ఉంటుంది, శాపం ఉంటుంది, మరణం ఉంటుంది, నరకం ఉంటుంది. ఇది సాతాను రాజ్యములో ఉండేటటువంటి లక్షణాలు. లేదా ఒక మానవుడు సాతాను రాజ్యములో పొందబోతున్నటువంటి భయంకరమైనటువంటి మరణశిక్ష. కనుక మన జీవితంలో మనము ప్రశ్నించుకోవాలి, పరలోకము ఎలాంటి మహిమతో నింపబడి ఉన్నది, పరలోకంలో ఒక మనుషుని జీవితము ఎలా ఉండబోతుంది. వాళ్ళ బిర్యానీ తినమనుకో, ఫుల్గా ఆకలి అవ్వకుండా ఉంటుంది. ఆకలి అవ్వకుండా ఉంటుందా? తప్పకుండా అయిద్దండి, ఆకలి అవుతుంది. సరే, గుర్తుంది ఇది. ఆకలి దప్పుక లేని రాజ్యమే పరలోక రాజ్యం. కనుక పరలోక రాజ్యములో ఆకలి లేవండి, దప్పిక లేవట.
ఇదేంటండి, మనుషులకి ఆహారము దప్పిక లేకుండా ఎట్టుంటది? జయించి గనుక అంతవరకు ఈ లోకమును, పాపమును, సాతాన్ని, శరీర ఇచ్చలను, లోకాశలను చంపుకొని ఎవరైతే, లేదా వాటిని జయించి ఎవరైతే జయశీలుగా బ్రతుకుతారో, జయించువానికి జీవ జలముల బుగ్గలోని జలమును త్రాగనిత్తును. జయించువాడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి దేవుణ్ణై ఉంటాను. కనుక ప్రియులరా, జయ జీవితం అనేది మానవుని యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనది. మరి మనం ఓడిపోతున్నామా, జయిస్తున్నామా? ఓడిపోతున్నామా, జయ జీవితం జీవిస్తున్నామా? సాతాను శోధించినప్పుడు ఓడిపోవటమే, లోకము శోధించినప్పుడు ఓడిపోవటమే, శరీరం శోధించినప్పుడు ఓడిపోవటమే. అలాంటి వారు పరలోకాన్ని చేరగలరా? అలాంటి వారు ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరా? లేదు. దేవుణ్ణి ప్రేమించువారు దేవుని రాజ్యమునకు వారసులు. కనుక మనము దేన్ని ప్రేమించేవారిగా ఉన్నాం? పరలోక రాజ్యములో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, జీవం ఉంటుంది. దేవుని రాజ్యములో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు. భూమి మీద ఎంతో ఆస్తి ఉండవచ్చు, అంతస్తులు ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, కానీ హృదయంలో శాంతి ఉండదండి, హృదయంలో సమాధానం ఉండదండి. అంతరంగములో మానసికమైనటువంటి క్షోభ, మానసికమైనటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి వేదన. చూసారా? డబ్బుతో కొనలేనిది, బంగారముతో, వెండితో, వజ్రములతో వెలకట్టలేనిది శాంతి, సమాధానం. వీటిని మనం డబ్బుతో కొనలేము, కానీ దేవుని రాజ్యములో శాంతి ఉంది, దేవుని రాజ్యములో సమాధానం ఉంది. నువ్వు శాంతిని కోల్పోయావా? నువ్వు సమాధానమును కోల్పోయావా? దాన్ని ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక ప్రాంతము లేదా ప్రదేశము, అదే కలువరి శిలువ ప్రాంతము. యేసుక్రీస్తు పాదాల చెంత నీకు సమాధానం దొరుకుతుంది, నీకు శాంతి లభించింది. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లాలో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. సమాధానానికి కర్తను నేనే. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులరా, సమాధానం లేని స్థితిలో ఎన్నో కుటుంబాలు బ్రద్దలైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం ఉండదు. ఒకే సంఘానికి వెళ్ళవచ్చు, ఒకే మందిరానికి వెళ్ళవచ్చు, ఒకే ఆత్మీయ జీవితంలో ఆత్మీయ తండ్రి దగ్గర ఉండవచ్చు, కానీ ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి అసూయ. ఇలా ఉంటే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలమా? చీకటి రాజ్యములో, అపవాది రాజ్యములో పాపం ఉంటుందని చెప్పుకున్నాం. అపవాది రాజ్యములో శాపం ఉంటుంది, అపవాది రాజ్యములో మరణం ఉంటుంది, అపవాది రాజ్యములో నిత్య నరకం ఉంటుంది. ఇవి సాతాను రాజ్యములో మనుషులు పొందుకున్నటువంటివి. భూమి మీద ఉన్నటువంటి మానవులను అందరినీ గుచ్చి లాగుచు వాడు ఈ విధంగా బాధిస్తూ ఉన్నాడు, ఈ విధంగా శ్రమపాలు చేస్తూ ఉన్నాడు. కనుక సాతాను రాజ్యములో ఉన్న వారికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆకలి ఉండదు, దప్పికొండదు అంటానికి ఉందా అవకాశం? లేదు. ఆకలి అవుతూనే ఉంటుంది, దప్పిక అవుతూనే ఉంటుంది. ఆకలి మంటతో మనుషులు చంపి తినేవాళ్ళు ఎంతోమంది, ఆకలి మంటకు తట్టుకోలేక పచ్చి మాంసాన్ని తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రియులరా, కనుక దేవుని రాజ్యమును మనము సంపాదించుకోవాలి, దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలి.
పెళ్లి కుమార్తెవలే సిద్ధపడినటువంటి ఆ పట్టణం అంట ప్రభు రాకడ కొరకు ఎలా సిద్ధపడింది? పెళ్లి కుమారుడు కొరకు పెళ్లి కూతురు సిద్ధపడిన రీతిగా ఉందట. ఈ రోజున మనము రాజాతి రాజును, ప్రభువులకు ప్రభువును, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి సజీవుడైన దేవుని కూడా మనము సంపాదించుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి? బైబిల్ చెబుతున్న సత్యం, గోధుమ గింజ భూమిలో పడి చావుకునేడులా అది ఒట్టిగానే ఉండను, అది చనిపోయిన వెడలా అది విస్తారమైనటువంటి ఫలములను ఇచ్చును. కనుక మానవుని యొక్క స్వభావము మృగ స్వభావము, మానవుని స్వభావములో అసూయ ద్వేషములు, మానవుని స్వభావములో పాపము శాపము, మానవుని స్వభావములో దేవుని యొక్క భయము భక్తి లేని జీవితము, ఇలాంటి జీవితము జీవిస్తున్నటువంటి వారికి దేవుని రాజ్యములో పాలు పంపులు పొందే భాగ్యం ఉందా? లేదు. అంతము వరకు జయించువాడే. ఏ యుద్ధం ఉందా ఏమన్నా మనకి? యుద్ధ భూమిలో ఉన్నామా మనం ఏమన్నా? లేదండి. క్రైస్తవుడు ప్రతి క్షణము మొట్టమొదటిగా తన శరీరముతో యుద్ధం చేయాలి, ఆ తర్వాత లోకముతో యుద్ధం చేయాలి, ఆ తర్వాత మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని యుగములు తరతరములతో ఆయనతోనే మనం ఉండే భాగ్యాన్ని మనము సంపాదించుకుంటాం. చాలా మంది వారి జీవితాల్లో సమాధానం లేని స్థితిలోనే బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, బంధువులకు, స్నేహితులకు మనము సరైన స్పందన కలిగి ఉంటున్నామా? మనము దేవుని ప్రేమను పంచగలుగుతున్నామా? దేవుని వెలుగును మనం అందించగలుగుతున్నామా? మనతో పాటు షాపులు పెట్టి ఉండవచ్చు, మనతో పాటు రకరకాలుగా వాళ్ళు వ్యాపారంలో చేయవచ్చు. ప్రియులరా, దరిద్రులను మనము తక్కువ చూపు చూస్తూ ఉంటాం, కానీ దరిద్రులను దేవుడట భాగ్యవంతులుగా చేస్తున్నాడట. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్లుగా మాట్లాడుడి. చాలు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం తేటగా చూడవచ్చు. దరిద్రులు మనము తక్కువ చూపు చూస్తూ ఉంటాం, ధనవంతులు వారు బలత్కారంగా మన మీద అధికారము పెత్తనం చేస్తూ ఉంటారు. కానీ దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే దరిద్రుడు విశ్వాసంలో భాగ్యవంతుడిగా మారబోతున్నాడు. దరిద్రుడుగా ఉండవచ్చు, నువ్వు దిక్కులేని వాడిగా బ్రతకవచ్చు, నువ్వు నిరుపేదగా జీవిస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు నీకు సమృద్ధి అయినటువంటి సంపదను ఆయన నీ కొరకు సిద్ధం చేసి చూస్తున్నాడు. ప్రియులరా,
ఎంతో ఆశీర్వాదం, ఎంతో దేవునిది. మన జీవితంలో మనం గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ అపవాది రాజ్యంలో ఏముంటుంది అని అంటే కొన్ని విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. తీర్పు ఉంటుందంట, అక్కడ తీర్పు ఉంటుందంట. కానీ దేవుని రాజ్యంలో తీర్పు అనేదే లేదు, తీర్పు అనేది లేదు. సూర్యుడు చంద్రుడు లేదు, మరణం అనేది అక్కడ చోటే లేదు, మరణానికి చోటే లేదు పరలోకంలో. చాలా మందికి ఇక్కడ చోటు ఉంటుంది, ఇక్కడ పొలాలు భూములు ఉంటాయి, కానీ పరలోకంలో అంగుళం స్థలం కూడా వాళ్ళు సంపాదించుకోలేరు. దేవుని రాజ్యమును గురించి ఏం చెప్తున్నారంటే ప్రభువారు, నన్ను ప్రేమించు వారికి నేను వాగ్దానముగా అనుగ్రహించినటువంటి దేవుని రాజ్యమునకు వారసులుగా ఉన్నట్టుకే వారు పిలువబడ్డారు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నారో తెలుసా? హఠాత్తుగా అకాలంగా ఏదో చచ్చిపోయి నరకానికి వెళ్ళటానికి కాదు. మనలను ప్రేమించి ప్రాణం పెట్టారు, మనలను ప్రేమించి కడవరి రక్తపొట్టు వరకు కార్చారు, మనలను ప్రేమించి కొరడా దెబ్బలు, హింసలు, ఉపద్రవములకు తను అప్పగించుకున్నారు. అవును, కానీ మన జీవితంలో మనము ఆ భాగ్యాన్ని మనం సంపాదించుకోలేకపోతున్నాం, ఆ ధన్యతను మనం సంపాదించుకోలేకపోతున్నాం. ధనవంతుడు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభమవును అని అన్నారు. ఒక దరిద్రుడి గురించి ఏమంటున్నారు? విశ్వాసములో నీకన్నా భాగ్యవంతుడు లేనే లేడంటున్నారు. బైబిల్ యొక్క రాజ్యము లేదా దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అనేది ఈ లోకానికి అక్కడికి చాలా వ్యత్యాసం, అన్ని విషయాల్లో వ్యత్యాసమే. ఇక్కడ మనుషులు ఆకలి దప్పులుతుంటారు, అక్కడ మనుషులు ఆకలి దప్పులు ఉండవు. ఇక్కడ మనుషులు దుఃఖము వేదన నిట్టూర్పులు ఇడుస్తూ ఉంటారు, అక్కడ దుఃఖము వేదన అనేదే ఉండదు. ఇక్కడ సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటారు, అక్కడ దేవుడే వారికి వెలుగునిస్తూ ఉంటారు. ఇక్కడ పుట్టుకతో చచ్చిపోయేవాళ్ళు, కొద్ది కాలమైన తర్వాత చచ్చిపోయేవాళ్ళు, వృద్ధాప్యం చచ్చిపోయేవాళ్ళు. కాబట్టి ఇక్కడ మరణం అనేది ఈ లోకంలో ఉన్నది. భూలోకంలో మరణం ఏలుబడి చేస్తా ఉంది, భూలోకంలో ఆకలి దప్పులు ఏలుబడి చేస్తా ఉన్నాయి, భూలోకంలో గొడవలు సమస్యలు ఏలుబడి చేస్తా ఉన్నాయి, భూలోకంలో అశాంతి అసమాధానమే పరిపాలిస్తూ ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, మన జీవితంలో మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవటానికి, దేవుని యొక్క రాజ్యాన్ని మనము అనుభవించటానికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం. ఏం చేయాలి? మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ఈరోజు మనం డబ్బుని ప్రేమించే వారిగా ఉంటున్నాం, లేదా ప్రియురాల్ని ప్రేమించే వారిగా ఉంటున్నాం, ప్రియుణ్ణి ప్రేమించే వారిగా ఉంటున్నాం. వారి కోసమో కష్టాలైనా, నష్టాలైనా, అవమానాలైనా, దుఃఖమైన వేదనైనా చక్కగా అనుభవిస్తున్నాం. మరి దేవుని రాజ్యంలోనికి వెళ్లే ముందు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మరి మనంతుగా మనం ఏం చేస్తున్నాం? దేవుని రాజ్యములో ప్రవేశించడానికి ఆయన అంటున్న మాట ఏంటంటే, నన్ను ప్రేమించు వారికి నేను వాగ్దానము చేసినటువంటి పరలోక రాజ్యమును, వారిని పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నట్టుకు వారిని నేను పిలిచి ఉన్నాను. నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడంటే, నరకములో యుగములు తరతరములు కాలేవని, అగ్నికి ఆహుతైతే నువ్వు బ్రతకలేవని, నిన్ను ప్రేమించినటువంటి ఆ ప్రభు, నిన్ను ప్రేమించినటువంటి ఆ ప్రభు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. జయించు వానికి తెల్లరాత్రినిస్తాను,
జయించువానికి జీవ కిరీటాన్ని ఇస్తాను, జయించువానికి జీవజలపు బుగ్గలోని జలమునిస్తాను, జయించిన వానికి ఓ ప్రియులరా రక్షణ, పాప క్షమాపణ అనేవి మన జీవితంలో మనం చూపించాలి. నువ్వు దేవుని రాజ్యాన్ని కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు నీలో నుంచి ప్రవహించవలసింది ఏంటో తెలుసా? వెలుగు, జీవము, ఆశీర్వాదం. ఇవి నీలో నుంచి ప్రవహించాలి. పరలోకంలో క్షమాపణ ఉంటుంది, నీతి ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, యథార్థత ఉంటుంది. మరి మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. మరి మనం దేవుని రాజ్యాన్ని ప్రేమించేవారు ఉన్నామా? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హతను, అయోగ్యమైన స్థితిని సంపూర్ణముగా విడిపించబడి ఉన్నామా? ఎందుకంటే దుర్దినాలు, రాకడ దినాలు, ఏ క్షణన ఏం జరిగిందో, ఏ క్షణన ఎవరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలనో మనకు తెలియదు. కనుక దేవుడు అన్నారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, సమయం ఉండగానే ప్రభు నువ్వు సంపాదించుకోవాలి. కనుక సమయం పోయిన తర్వాత మనం గుండె కొట్టుకొని, రొమ్ము కొట్టుకొని, అంగలార్చిన, రోలం చేసిన ప్రయోజనం అనేది లేదు. కనుక దేవుని రాజ్యంలో ఉన్న మనము దేవుని రాజ్యాన్ని ఇతరులకు పరిచయం చేయాలి. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి శాంతిని, సమాధానం గురించి ఆయనకు వివరించాలి. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప ప్రేమ, నిష్కపటమైన విశ్వాసము ప్రభు యొద్ద నుంచి మనము సంపాదించుకోవాలి. కనుక దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకున్నామా? దేవుని రాజ్యాన్ని మనము ఇతరులకు పంచుదామా? దేవుని రాజ్యమును మనం ఇతరులకు చూపించుదామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని రాజ్యములో క్షమాపణ ఉంది, దేవుని రాజ్యములో పరిశుద్ధత ఉంది, దేవుని రాజ్యములో ఆకలి దప్పులు లేవు, దేవుని రాజ్యములో దుఃఖము, నిట్టూర్పులు లేవు. కనుక మన జీవితంలో మనము దేవుని రాజ్యాన్ని సంపాదించుకోబోతున్నామా? దరిద్రులు చూసి మనము గేలి చేయవచ్చు, కానీ దరిద్రుడైనటువంటి మన జీవితంలో ఆయన ధనవంతులుగా చేశారు, పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేశారు, నరకానికి ఆవుతో పోతున్న మనల్ని నిత్య జీవానికి వారసులుగా మార్చారు. యేసు ప్రభు చేసిన కార్యాలు, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చూడండి. యేసు ప్రభుని సిలువలో ఆయన్ని భయంకరంగా హింసించి కొరడాలతో కొడుతూ, శరీరం అంతా చీలుస్తూ, అయ్యో రక్తము కారుతున్న రక్తసిక్తమైన దేహముతో ఆ భారభరితమైన శిలువను మోసుకుంటూ వెళ్తుంటే ఒకడు గడ్డం ముట్టుకోలేగటం, ఒకడు ఒమ్ము ఇటు ఇలాగూ ఆయన్ని బంధించి ఉంచగా, ఆయన్ని మరి మన యొక్క జీవితంలో యేసు ప్రభుని సంపాదించుకున్నామా? ఏమన్నారు ఆయన చివరి మాట? తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనక. దేవుని రాజ్యంలో క్షమాపణ ఉందండి, ఎంత పాపికైనా. కానీ మనం క్షమిస్తామా? దేవుడి మధ్య మాట్లాడారు, నిన్ను అవమానపరిచి ఉండవచ్చు, నిన్ను మోసం చేసి ఉండవచ్చు, కానీ దేవుని రాజ్యము నీలో ఉన్నది కాబట్టి క్షమించాలి, ప్రేమించాలి. దేవుని యొక్క మాటలు ఎంత గొప్పవో తెలుసా? మన జీవితంలో దేవుని మాటలను పరిచయం పెడుతున్నాం, విని ఎన్నట్లుగా విడిచిపెట్టేస్తున్నాం. అందుకే
దేవుని రాజ్యాన్ని మనము సంపాదించుకోలేకపోతున్నాం. దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేకపోతున్నాం. ప్రియులారా, దేవుని రాజ్యములో శాంతి, సమాధానము, నీతులు ఉన్నాయి. వెలుగు, జీవము, పరిశుద్ధ ఉన్నది. దేవుడు తన కుమారులను ఉన్నారు. మరి మనము కూడా ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా పిలువబడ్డాం. పరలోక రాజ్యానికి వారసులుగా పిలువబడ్డాం. కనుక ఆ పిలుపుకు విలువించి, ఆ పిలుపుకు గౌరవించి, ఆ పిలుపుకు లోబడి మన జీవితాలను ప్రభు చేతిలో పెట్టినట్లయితే తప్పకుండా ఒక దినమున ఆయన మహిమోన్నతమైనటువంటి శక్తిని మనం చూస్తాం. కనుక ప్రియులారా, దేవుని రాజ్యం మనలో ఉందా లేదా, మనము చూపిస్తున్నామా లేదా అని ఒకసారి మనం పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యములో ఆకలి దప్పులు లేని రాజ్యమే పరలోక రాజ్యం. దుఃఖము, వేదన లేని రాజ్యమే పరలోక రాజ్యం. సూర్యుడు, చంద్రుడు లేని రాజ్యమే పరలోక రాజ్యం. నూతనమైనటువంటి సృష్టిగా ఈ కనిపిస్తున్నటువంటి భూమి ఆకాశము గతించిపోగా కొత్త భూమి, కొత్త ఆకాశముతో నిండి ఉన్నటువంటి రాజ్యమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో అన్యాయం లేదు. దేవుని రాజ్యంలో బలత్కారం లేదు. దేవుని రాజ్యంలో శాశ్వతమైనటువంటి దీవెన, ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక ప్రియులరా, మన జీవితంలో మనము ప్రభువుని ప్రేమించి ఆయన యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుందామా? ఆయన రాజ్యములో మనము పాలుపంపులు పొందామా? అనేక మంది మన బంధువులను, స్నేహితులను, రక్త సంబంధులను ఆయన రాజ్య వారసులుగా నడిపిద్దామా? ఇన్ని సంవత్సరాల్లో మనం చేసిందేంటో ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, దయగలిగిన రాజా, మీ పాదాలకి స్తుతులు, స్తోత్రములు. మీ ప్రేమను బట్టి వందనాలు, మీ దయను బట్టి వందనాలు. మీ రాజ్యము ఎంత శాశ్వతమైనది నాయనా. ఇదిగో ఈ రాజ్యము నాశనం అవబోతుంది, ఈ రాజ్యము నశించబోతుంది. కానీ పరలోకము యుగగాలు, తరతరాలు శాశ్వతంగా ఉండబోతుంది. అలాంటి రాజ్యానికి మమ్మల్ని వారసులుగా పిలిచిన దేవుడవు. అలాంటి రాజ్యానికి మమ్మలను ఆహ్వానించిన మా తండ్రివి. అందుకే మీ స్తుతులు, స్తోత్రాలు ఆయన. అందుకే మీ స్తుతులు, స్తోత్రాలు ఆయన. ఓ ప్రభువా, కృప చూపించుము, ప్రభు చూపించు. ప్రభువా, మీరే తోడుగా నడిపించి మీ నామానికే మేము తెచ్చుకోమని అయోగ్యపాత్రులైన ప్రార్థనలు క్రీస్తు నామను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఎక్కడున్న మనకును ఆశించిన ప్రతి బిడ్డకును తోడుగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనే పొందునుగాక. ఆమేన్. వందనాలు.